గారు చెప్పిన వంటని తూచా తప్పకుండా చేసి చూపించడం మనలోని టాలెంట్ కి నిదర్శనం. మరి ఇలా నేను చెప్పిన వంటకాన్ని నేనిచ్చిన ఇంగ్రీడియంట్స్ తో పాటు ఎక్కడ పొరపాటు చేయకుండా చెప్పింది చెప్పినట్టుగా రుచికరంగా ప్రెజెంట్ చేసేదే ఇలా విను అలా వండు సెగ్మెంట్. ఈ రోజు ఇలా విను అలా వండు సెగ్మెంట్ లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి మన ముందుకు రాబోతున్న గెస్ట్ కుక్కపల్లిలో ఉంటున్న పావని గారు. హాయ్ పావని గారు. మాధవి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అవునా? మీరు వంటలు బాగా చేస్తారట కదా? పర్వాలేదు, అలా ఇలా అలా ఇలానా? సరే, మరి మీరు వంటలు ఎలా చేసినా ఈ రోజు ఇలా విను అలా వంటలో ఎలా చేస్తారన్నది ముఖ్యం అన్నమాట. మీ టాలెంట్ ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఓకే, నేను కంపల్సరీ బాగా చేస్తానండి. సో కాన్ఫిడెన్సా? మా అత్తగారు నేర్పించారు కొన్ని వంటలు, దానికంటే ఇంకా బాగా చేస్తాను. ఇక్కడ మీ అత్తగారు వంటలు మాకు కుదరదు కదా, ఇక్కడ నేను ఇస్తాను ఒక వంట. సో నేను చెప్పినట్టుగా మీరు చేసేయాలన్నమాట. ఓకేనా? సో ఏంటంటే నేను మరి రెడీ కదా మీరు? రెడీ అండి. అండ్ మీకు బాగా గ్రాస్పింగ్ పవర్ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఉంది, అనిపించడం కూడా కాదు, ఉందండి. ఉంది. అదేంటి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పర్లేదండి, ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు వద్దు ఇప్పుడు ప్రస్తుతం. వద్దంటారు. సరే, చాలా రెడీగా ఉన్నారు. కాన్ఫిడెన్స్ అంటే పైకి కూడా రావడం కష్టం అండి. అమ్మో, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వచ్చేద్దాం మనమైతే వంటల ప్రోగ్రామ్ కాబట్టి చక్కగా వంటల గురించి మాట్లాడదాం. అండ్ ఈ రోజు ఇలా విను అలా వండు సెగ్మెంట్ లో వంట పేరు నేనే చెప్తాను, వంట కావాల్సిన పదార్థాలు నేనే చెప్తాను, నేనే ఇస్తాను, తయారు చేసే విధానం కూడా నేనే చెప్పేస్తాను. చేయడం మాత్రమే అన్నమాట. అంతే, తూచా తప్పకుండా చేయాలన్నమాట. మరి రెడీగా ఉన్నారు మీరు? రెడీగా. ఏ మాత్రం కష్టం అనిపించట్లేదు మీకు? మీరు చెప్పేదంటే నా కష్టాన్ని బట్టి ఆలోచిస్తామండి. నాకు కష్టం ఉందా లేదన్నా అప్పుడు తెలుస్తుంది అనమాట. సరే, మరి నేను చెప్తున్నాను, ఒక్కసారి చెప్పిందని మళ్ళీ మళ్ళీ అస్సలు రిపీట్ చేయండి. నాకు ఎంత లంచం ఇచ్చి కొందాం అనుకున్నా సరే మీరు చెప్పకపోయినా నాకు మెమరీ టెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ప్రూవ్ చేసుకుంటాను. ఇవిడితో మాట్లాడడం చాలా కష్టంగా ఉంది అండ్ చాలా కాన్ఫిడెంట్ గా మాత్రం కనిపిస్తున్నారు. మరి చూద్దాం ఈ రోజు ఇలా విను అలా ఉండు సెగ్మెంట్ లో నేను ఇస్తున్న వంటని ఇవిడ తూచా తప్పకుండా చేస్తారో లేదో. సరేనండి, నేను వంట పేరు చెప్పేస్తాను. కొత్తిమీర, మిరపపొడి. కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను. నూనె, కొత్తిమీర, జీలకర్ర, పోపు దినుసులు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఉప్పు. ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నా మెమరీకి అంత పని అవసరం లేదనుకుంటా. అసలు అవసరం లేదు, మీరు చేసేటట్టున్నారు. అండ్ తయారు చేసే విధానం కూడా చెప్పేస్తాను. ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సి. కొంచెం నిదానంగా 2 సార్లు చెప్పేలాగా ప్లాన్ చేసుకొని చెప్పేసాయి. 2 సార్లు కాదు, ఒకసారి చెప్తాను. ఓకే ఓకే, నా మాట ఒక్కటే అంటారా? అంతే, ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు నేను. ఓకేనండి, తయారు చేసే విధానం చెప్తారు. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఎండుమిరపకాయలు, జీలకర్ర రెండు కూడా వేయించేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే నీళ్ళలో తడిపి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర అంతా కూడా నీళ్ళలోంచి వడగట్టుకుని మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ కొత్తిమీర అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో బాగా డ్రై అయిపోయిన కొత్తిమీర ఉంటుంది కదా అది వేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు, జీలకర్ర, అలాగే ఉప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసుకుని. కాకుండా వేరే వేస్తే వేరే వస్తుందా? ముందు నేను చెప్పండి, తర్వాత మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఉప్పు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని అది పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని యాజ్ యూజువల్ ఆయిల్ పోసుకుని అందులో పోపు దినుసులు వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమం ఉంది కదా అది తీసుకెళ్లి ఇందులో కలిపేసి ఒక్కసారి గరిట అలా ఇలా అనేసారు అనుకోండి, మంచి గ్రేవీలా తయారవుతుంది అనమాట. అది మ్యాటర్. గ్రేవీ వస్తుందా అండి? వాటర్ అయిపోయింది, మరి గ్రేవీ ఎలా వస్తుంది? సో నా మెమరీ టెస్ట్ ఫస్ట్ పని చేయించుకున్నాను. మరి ఇంకెలా వస్తుందంటారు? మేబీ అన్ని గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి పొడి లాగా ఏమన్నా రావచ్చేమో. మీరు పేరు కూడా కొత్తిమీర మిరప్పొడి చెప్పేశారు, మరి గ్రేవీ ఎలా అంటున్నారు? ఇక్కడ పాయింట్ మనం పట్టుకున్నారండి ఈవిడ. సరే చూద్దాం, మరి చెప్పినట్టుగా ఎలా చేస్తారో చూద్దాం. నేను చాలా బాగా చేస్తాను, టాలెంట్ ప్రూవ్ చేసుకుంటా అన్నారు. రెడీనా? రెడీ. మరి స్టార్ట్ చేయండి. అయితే స్టవ్ ఆన్ చేద్దామా? సో ఫస్ట్ మనం ఎండు మిరపకాయలు వేద్దామా అండి? అండ్ జీలకర్ర వేయమన్నారు కదా, ఎంత క్వాంటిటీ ఏమంటారు? నాకు సంబంధం లేదు, అటు ఇటు వస్తే మీ పేరు చెప్పుకోవాలా, బాగా వస్తే నా పేరు చెప్పుకుంటాను. సరేనా? సో ఇవి ఒక కప్ లో తీసేసుకుందామా? సో మొత్తం మీద మీ ఇంటిల్లిపాదికి మీరే వంట పెడతారనమాట. ఇంటిల్లిపాది అంటే ప్రస్తుతానికి మా ఇంట్లో ఉండేది మా హస్బెండ్ అండ్ మా పాప. సో ఇంటిల్లిపాదికి నేనే ఉండాలి, ఇంకా తప్పదు. మా ఆయన వండితే బాగోదు కదండి. ఎంత మంది వండి పెడుతున్నారండి. ఏది బాగుంటారు మీరు? వెజ్ బిర్యానీ బాగా చేస్తానండి. బాగా చేస్తారనమాట. సరే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి?
కొత్తిమీర మిక్సీకి వేయమన్నారు, ఎండుమిరపకాయ మిక్సీకి వేయమన్నారు. నేను మిక్సీకి కొత్తిమీర ఇది కొంచెం గ్రైండ్ అది వడబెట్టుకున్నాక నీళ్ళన్నీ వడబోసాక అప్పుడు వేయమన్నారు. సో మనం ఇప్పుడు మిక్సీకి వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, సో ఎంత క్వాంటిటీ వేద్దామండి? మీరే చెప్పండి. మీరు కూడా చెప్తే బాగుంటుంది కదా, నేను ఒక్కదాన్నే కాకుండా. ఎండు కొబ్బరి వేసుకుందామా మాధురి గారు? వేసుకుందాం. సో ఎండు కొబ్బరి, సో కొన్ని ఎల్లిపాయలు సరిపోతాయంటారా? సరిపోతే వెల్లుల్లిపాయలు ఎక్కువ. సో ఇందాక వేయించుకున్నవి కూడా వేసుకుందామా? ఎండుమిర్చి, జీలకర్ర. ఓకే, కొంచెం సాల్ట్ వేయాలిగా టేస్ట్ కోసం. అవును, ఇది మాత్రం కరెక్ట్ గా వేయండి. సరే, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందామా మనం? చేసుకుందాం. ఓకే, అయిపోయినట్టుంటది, చూద్దాం. అయిపోయింది, ఇప్పుడు అయిపోయినట్టుంది. సో ఇది కొంచెం పాన్ పెట్టి ఫ్రై చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. సిమ్ లో పెడతారా కొంచెం? సో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు వేసుకుందామా? సరే. సో నూనె కాగిందా? కాగిన తర్వాత పోపు వేసేద్దాము. ఇలాంటి హెల్ప్ నేను చేస్తాను. ఓకే, మీ మమ్మీ చేస్తున్నారో లేదా కానీ నాకైతే చేస్తున్నాను కదా. అవును, మరి జోక్ చెప్పాలా? పేరెంట్ అండ్ ఒక సన్ ఉంటారు. సన్ బయటకు వెళ్తున్నానమ్మా అని చెప్తూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నావురా? యూకేజీ చదువుకొని మామూలుగా బయటికి వెళ్తున్నాను అంటే వాడు పనికి వెళ్తున్నానమ్మా అన్నట్టుగా చెప్పి వెళ్తాడు అనమాట. ఎంత కష్టం వచ్చిందో పాపం. సో వాళ్ళ అమ్మగారు అంటారు, యూకేజీ చదువుకున్న వాడివి నువ్వేం పని చేస్తావురా అని అంటాడు. సో ఆ అబ్బాయి అంటాడు, ఎల్కేజీ వాళ్ళకి ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్నానమ్మా అంటాడు. అబ్బా, అయిపోయినట్టుంది. కొంచెం నట్టున్నది ఏంటండి? అయిపోయిందేనా? మొత్తమే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అంత ప్రాసెస్ అంతా చూస్తుంటే కూడా చెప్పింది చెప్పినట్టే తూచా తప్పకుండా చేశారు మన పావని గారు. పావని గారు, మీకు క్రియేటివిటీ అది బాగా ఎక్కువ కదండి? చాలా అండి. నాకేంటంటే ఇది చూడంగానంటే మీరు తయారు చేస్తారా? ఇది బొకే లాగా, వెజిటబుల్ బొకే లా అనిపిస్తుంది. అవునండి, నేనే తయారు చేశాను. అవునా? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, నిట్ పెయింటింగ్, ప్లస్ సాఫ్ట్ టాయ్స్ కుట్టడం ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. శిల్పారామంలో డైలీ వెళ్ళేదాన్ని. కొంచెం మా పాపని మా అమ్మ దగ్గర ఉంచేసి కొన్ని రోజులు బాగా కష్టపడ్డాను లేండి. ఓకే. సో మొత్తం మీద మనకి కొత్తిమీర, మిరప్పొడి అంటే ఇదే కదా. గార్నిష్ చేయడానికి కొంచెం కొత్తిమీర వేద్దాము. సో చూసారు కదండి, మొత్తం మీద మనం చెప్పిన వంట, ఇచ్చిన ఇంగ్రీడియంట్స్, అలాగే తయారు చేసే విధానం చెప్పింది చెప్పినట్టుగానే మన పావనిగా తయారు చేసి చూపించేశారు. చూసారు కదండి, పావని గారు మనం చెప్పింది చెప్పినట్టుగానే తయారు చేసేసారు. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కొత్తిమీర, మిరప్పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, పోపు దినుసులు, నూనె, వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసి వేయించాలి. వేగిన తర్వాత గ్రైండ్ చేసిన పొడి మిశ్రమం వేసి పొడి పొడిగా వేయించుకుని బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొత్తిమీర మిరప్పొడి రెడీ.